అందరికీ నమస్కారం. నా పేరు హర్షత్ విహార్. ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత. మేము పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం తొందరలోనే పొందడం జరుగుతూ ఉన్నది. అది ఇక ఆలస్యం లేకుండా తొందరలో మనం ఉరికోతలు కోయడం జరుగుతుంది. మొత్తం పండిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా మనం ఉరికోత కోసేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ముందుగానే మనకి ఉరికోత వచ్చేస్తుంది. ఇక ఆలస్యం లేకుండా ఉరికోతలు కోయడం జరుగుతుంది. ముందుగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎవరైతే సహాయ సహకారాలు అందించారో నవంబర్లో మనం వేసినప్పుడు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇన్ని నెలల పాటు మనకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ఉరికోతలు తొందరలో కలుస్తాం మనం. థ్యాంక్ యూ. నా పేరు యాటికి వెంకటేశ్వర్లు. నేను చేసిన కష్టం వరి బాగా పండిపోయింది. పండిపోయింది పైరు. ఇంకా ఏ క్షణాలను కోయచ్చు. మాకు సంతోషంగా ఉంది. ఈ వేటగిరి వెంకటేశ్వర చిన్న తాత 75 సంవత్సరాల వయసులో కూడా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవడానికి నిరూపించినటువంటి ఈయన యాటికి వెంకటేశ్వర్లు. మా నాన్న వేటగిరి మల్లికార్జున్తో చేసిన అనుభవం, మా తాత వేటగిరి రమణయ్య గారితో చేసిన అనుభవం, మా తాత వాళ్ళ అంటే వీళ్ళ పెదనాయనతో అంటే దాదాపు 4 తరాల వంశ పారపర్యంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ వయసులో కూడా నాకే ఇబ్బంది లేదు. ఈ వయసులో కూడా చేయడం అనేది మామూలు విషయం కాదు. 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు మంచానికి పరిమితం అవ్వడం లేదా ఇంట్లో కూర్చోవడం చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసిన నిరూపించినటువంటి చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్లు గారు. నా పేరు పూట్లూరు సేనయ్య. మాది మనాదరావుపేట. చెరువులో కానీ దురిమెట్ట కానీ చెరువులో కానీ దురిమెట్ట కానీ ఉరికాత వచ్చేసింది. తొందరలో చెరువులో కానీ దురిమెట్ట కానీ ఉరికాత మేము కోస్తాము. నారాత వేసినటువంటి పటేల్ నగర్, వెడవలూరు గ్రామ ప్రజలకి, అదేవిధంగా ఇత్తనాలు చల్లినటువంటి టీం మెంబర్స్కి, అదేవిధంగా నారు మోసిన తుఫాన్లో కూడా మామూలుగా గెన్ను మీద నడవాలంటేనే కష్టం. అలాంటిది కావిడి దెబ్బ వేసి మోసి ఆ నారుని ప్రధాన పొలంలో చేర్చి నారాత వేసినటువంటి తుఫానులో నారాత వేయడం మామూలు విషయం కాదు. లేత నారు నాటడం, ఈ అన్నీ చేసినటువంటి వాళ్ళు మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, కలుపులు తీయడం, 1 కాదు 2 కాదు 3 సార్లు కలుపులు తీయడం, సోమశిల డ్యాము నీళ్ళు మన పంట పొలాలకు అందించడం, ఇవన్నీ ఎవరైతే కష్టపడ్డారో దోస్ హూ వర్క్డ్ హార్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్యాడీ ఇన్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హర్షత్ విహార్ టీం తరపు నుండి. ఓకే, తొందరలో ఉరికోతలు కలుద్దాం. ఓకే.